హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. సో పైల్స్ అంటే ఏంటి, పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏ పైల్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సర్జరీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందని వాళ్ళు తెలుసుకుందాం. సో పైల్స్ అంటే చాలామంది ఏంటంటే మామూలుగా మోషన్లో రక్తం పడ్డా, మోషన్లో చిన్న గడ్డ అయినా, మోషన్లో చిన్న పీలికలు వచ్చినా, మోషన్లో కొంచెం హార్డ్ మోషన్ వచ్చినా, ఏదొచ్చినా కానీ అందరికీ మైండ్లో ఉండేది ఏంటంటే మొలలు, అంటే పైల్స్, హెమరాయిడ్స్, ఇవే మైండ్లో ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక అసలు పైల్స్ అంటే ఏంది, అసలు పైల్స్ ఎవరిలో ఉంటాయి, ఎందుకు వస్తాయి, అసలు పైల్స్ రాకుండా ఎలా అవాయిడ్ చేయాలి, అంతేకాకుండా పైల్స్ యొక్క లక్షణాలు ఏముంటాయి, దీనికి అడ్వాన్స్డ్ చికిత్సలు ఏం అవైలబుల్గా ఉన్నాయి, కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, వాళ్ళు తెలుసుకుందాం. సో పైల్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే మోషన్ చుట్టూ మనకు కొన్ని వెయిన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో ఆ వెయిన్స్ సాగి ముద్దలాగా తయారు కావడాన్ని మనం పైల్స్ అంటుంటాం. పైల్స్ అనేవి నథింగ్ అక్కడ ఒక కండ లాంటిదో లేకుంటే ముద్ద లాంటిదో ఉండదు, ఓన్లీ వెయిన్సే ఎలాంగేట్ అయిపోతాయి, ఆ వెయిన్సే కండలాగా తయారైపోయి కిందికి జారుతూ ఉంటాయి అన్నట్టు. అట్లా కిందికి జారేదాన్ని మనం పైల్స్ అంటూ ఉంటాం. యూజువల్గా పైల్స్ 3 చోట్ల, అంటే 3 చోట్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బట్ రిమైనింగ్ చోట కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 3 చోట్ల ఎందుకంటే ఆ రక్తనాళాలు ఆ 3 చోట్ల ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఏరియా నుంచి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో యూజువల్గా పైల్స్లో మనకు 2 రకాల పైల్స్ ఉంటాయి అన్నట్టు. ఈ 2 రకాల పైల్స్ ఏంటంటే ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటాం, రెండోది ఎక్స్టర్నల్ పైల్స్ అంటుంటాం అన్నట్టు. అంటే ఇంటర్నల్ అంటే మోషన్కి పోయే ద్వారానికి పైన వస్తేనేమో ఇంటర్నల్ పైల్స్ అంటాం, మోషన్ ద్వారానికి కింద వస్తుందని ఎక్స్టర్నల్ పైల్స్ అంటుంటాం అన్నట్టు. సో ఈ పైల్స్ కూడా స్టేజింగ్లు ఉంటాయి, 1, 2, 3, 4 అని చెప్పేసి మనకు స్టేజింగ్లు ఉంటాయి అన్నట్టు. సో ఈ స్టేజింగ్ చూసుకుంటే కనుక ఇండియన్స్లో చూసుకుంటే 1 and 2 అనేది మోస్ట్ కామన్గా ఉంటూ ఉంటాయి, బట్ అవి ఎక్కువ సిమ్టమ్స్ కాజ్ చేయవు. కానీ కొందరిలో 1, 2 కూడా సిమ్టమ్స్ కాజ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ పైల్స్ అనేవి నథింగ్ బట్ ఒక వెయిన్సే ఒక ముద్దలాగా కిందికి రావడానికి పైల్స్ అంటుంటాం. సో పైల్స్ లక్షణాలు ఏముంటాయంటే బ్లీడింగ్ పడటం, అప్పుడప్పుడు పెయిన్లెస్ బ్లీడింగ్. అందుకే ఇక్కడ ఇంపార్టెంట్, పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉంటే ఫిషర్ అని అర్థం, పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంది అంటే అది పైల్స్గా కన్సిడర్ చేయాలి. సో మీకు పెయిన్ లేదు, మోషన్ ఫ్రీగానే పోతుంది కానీ రక్తం పడుతుంది అంటే అవి పైల్స్ యొక్క లక్షణాలు. అంతేకాకుండా మోషన్కి అడ్డుపడినట్టు అనిపిస్తుంటుంది, కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంటుంది మోషన్ పోవడానికి, డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఒక చెయ్యి కడుగుతుంటే, వాష్ చేసుకుంటుంటే ముద్దలు ముద్దలుగా తగులుతుంటాయి. కొందరైతే ఆ ముద్దల్ని లోపల తోసేసుకుంటారు, మోషన్ అంతా అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్నాక ముద్దలు లోపల తోసేసుకుంటే అవి లోపలికి వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ ఎప్పుడైతే స్క్వాటింగ్ పొజిషన్లో ఉన్నారో, ఎప్పుడైతే డెఫికేషన్ చేస్తూ ఉన్నారో, మోషన్ పోయేటప్పుడు మళ్ళీ కిందికి జారిపోతూ ఉంటాయి అన్నట్టు. అవి పైల్స్ యొక్క లక్షణాలు. అంతేకాకుండా కొందరికి అయితే కనుక అక్కడ చిన్న అల్సర్లాగా ఫామ్ అయిపోయి బయటకు వచ్చి ఒక గడ్డలాగా విపరీతమైన పెయిన్ కూడా ఉంటుంది, దాన్ని థ్రాంబోజ్డ్ పైల్ అంటూ ఉంటాం అన్నట్టు. థ్రాంబోజ్డ్ పైల్ అంటే రక్తం గడ్డ కట్టిపోతుంది, ఏదైతే రక్తనాళాలే కిందికి వస్తాయని చెప్పాను కదా, ఆ రక్తనాళాలు రక్తం గడ్డ కడితే దాన్ని థ్రాంబోజ్డ్ పైల్ అంటుంటాం. అది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది, అంతేకాకుండా అల్సర్ ఫామ్ అయిపోతుంది, కొందరికి ఫీవర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మోషన్ వచ్చి అంటే వస్తున్నట్టు అనిపిస్తుంటుంది, బట్ మోషన్కి వెళ్తే మోషన్ రాదు, బట్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్లాంటి లక్షణాలే పైల్స్ యొక్క లక్షణాలు అన్నట్టు. సో పైల్స్ ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి అని చూసుకుంటే కనుక ముఖ్య కారణం పైల్స్ రావడానికి కారణం మలబద్ధకం. సో మలబద్ధకం ఉన్న వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశాలు 100కి 100% ఉంటాయి. సో మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్, మనం మోషన్ పోయినప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవాలి మోషన్ అనేది, ఎటువంటి ముక్కడం కానీ, ఎటువంటి ప్రెషర్ పెట్టినట్టు ఉండడం కానీ, గంటలు గంటలు పోవడం కానీ, రాళ్ళలాగా పడడం కానీ, ఆగి ఉండడం కానీ, ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు రావడం కానీ, ఇట్లాంటివన్నీ మనము కాన్స్టిపేషన్ కింద కన్సిడర్ చేస్తాం అన్నట్టు. సో ఇట్లా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ముక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు ప్రెషర్కి లోన్ అవుతాయి అన్నట్టు. సో ప్రెషర్కి లోన్ అయ్యి ఇవి మెల్లగా కిందికి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ వాల్ అంటే గోడ ఉంది కదా, గోడకు ప్రెషర్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉండే వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి సాగి కిందికి వస్తూ ఉంటాయి. సో ఈ సాగే దాన్ని బట్టి మనం గ్రేడింగ్ అనేది డివైడ్ చేస్తూ ఉంటాం. పూర్తిగా బయటికి వచ్చేసి బయటనే ఉండిపోతే దానికి గ్రేడ్ 4 అని, వచ్చిపోతూ ఉంటే గ్రేడ్ 3 అని, లోపలనే ఉంటాయి కానీ కిందికి జారినట్టుగా అనిపించడం ఉంటే దానికి గ్రేడ్ 2 అని, చిన్నగా పులిపిరిలాగా ఉంటే కనుక గ్రేడ్ 1 అని చెప్పి అంటూ ఉంటాం అన్నట్టు. అవి కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని 2 రకాల పైల్స్ ఉంటాయి అన్నట్టు. ఏవైనా పైల్సే చూడడానికి, ఎక్స్టర్నల్ పైల్స్ అయితేనేమో ముద్దలు కనిపిస్తుంటుంది, ఇంటర్నల్ పైల్ లోపల నుంచి బయటకు వస్తుంది కాబట్టి అవి తోస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. బట్ ఎక్స్టర్నల్ పైల్స్ లోపలికి పోవు, ఎందుకంటే బయటనే ఉంటాయి అన్నట్టు. సో ఇవి పైల్స్. సో ఈ పైల్స్ వస్తే ఏం చేయాలి, ఇప్పుడు రాకుండా అయితే నేను చెప్పాను ఈ కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. మెయిన్ ఒబెసిటీ కావచ్చు, ప్రెగ్నెన్సీలో కావచ్చు, లేకపోతే మలబద్ధకం కావచ్చు, కొన్ని రకాల రెక్టల్ క్యాన్సినోమాస్ ఉండొచ్చు, ఇట్లాంటి దాన్ని కూడా బ్లీడింగ్ పడే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ అయిపోయి ఏజ్ 65, 70 ఇయర్స్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ పడుతుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒకసారి క్యాన్సర్గా కూడా అయి ఉండొచ్చు. ఈ రకంగా చూసుకుంటే కనుక ఈ పైల్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కొందరికి ఎలా ఉంటుంది అంటే ఆ బ్లీడింగ్ చూసుకోక ఓసారి బ్లీడింగ్ పోతూ చివరికి వాళ్ళకు 3-4 గ్రామ్స్ కూడా వెళ్ళిపోయి గుండె ఇష్యూస్ వచ్చి సడన్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. చూస్తే పైల్స్ వల్ల బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఆయాసం వచ్చినా కానీ,
ఎస్ఓబి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చినా కానీ ఇట్లాంటివి కంపల్సరీ మీరు రక్తం పర్సంటేజ్ చూసుకోవాలి అండ్ పైల్స్ ఉన్నాయా లేదనేది గమనించుకోవాలన్నట్టు. సో ఈ పైల్స్కి ఒకప్పుడు మీరు చూసుకుంటే కనుక చుట్టుపక్కల మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా చేసుకుంటే పైల్స్ అంటే ఆపరేషన్ వద్దు అని చెప్పి భయపడేవాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు టెక్నిక్ ఏదైతే ఉందో ఓపెన్ టెక్నిక్, దాని కన్వెన్షనల్ మెథడ్లో పైల్స్ని మొత్తం మనం కట్ చేసేవాళ్ళం, కంప్లీట్గా కట్ చేసేవాళ్ళం. సో కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన పెయిన్ అనేది ఉంటుంది, భయంకరమైన పెయిన్ ఉంటుంది. ఎంత పెయిన్ అంటే ఓసారి వాళ్ళు కూర్చోడానికి రాదు, పడుకోవడానికి రాదు, ఈవెన్ మోషన్ కూడా పోవడానికి భయపడి కొన్ని రోజులు మోషన్ ఆపుకుంటూ ఉంటారు అన్నట్టు, అంత విపరీతమైన పెయిన్ ఉంటుంది. అంతేకాకుండా 3-4 పైల్స్ ఉంటే ఎట్ ఏ టైంలో ఓపెన్ చేయడానికి రాదు. ఓపెన్ సర్జరీ చేస్తే ఏమవుతుందంటే స్టెనోసిస్ అంటాం, యానల్ స్టెనోసిస్ అంటాం. అంటే యానల్ కెనాల్ మూసుకుపోతుంది. ఎందుకంటే ఎక్కువ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది దగ్గరికి హీల్ అవుతుంది. స్కిన్కు బ్యాడ్ రోగం ఏంటి అంటే ఎక్కడైనా వూండ్ అయ్యింది అంటే లేకపోతే కట్ అయిందంటే కాంట్రాక్ట్ అవుతుంటుంది అన్నట్టు, కాంట్రాక్ట్ అయ్యి చర్మం అనేది దగ్గరికి వస్తుంటుంది. దానివల్ల మోషన్ కెనాల్ మామూలుగా 3 ఫింగర్స్ పట్టాలి యూజువల్గా, కానీ వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటే ఫింగర్ పడుతుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ కాన్స్టిపేషన్ అనేది, ఇంకా ఎక్కువ పైల్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది ఓపెన్ టెక్నిక్. ఓపెన్ టెక్నిక్లో డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది, విపరీతమైన పెయిన్ ఉంటుంది, మత్తి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో దాన్ని లేజర్ సర్జరీ అంటారు అన్నట్టు. లేజర్ హెమరాయిడోపెక్సీ అంటాం దీని సర్జరీ పేరు. ఈ లేజర్ హెమరాయిడోపెక్సీలో మనం ఏం చేస్తామంటే పైల్స్ని ఎటువంటి డిస్టర్బ్ చేయం. ఈ పైల్స్కి బ్లడ్ సప్లై ఏదైతే చేస్తుందో దీని వెనకాల నుంచి వెళ్ళి ఈ బ్లడ్ సప్లైని మనం కట్ ఆఫ్ చేసేస్తాం అన్నట్టు. బ్లడ్ సప్లైని మనం తగ్గించేసేస్తాం, లేకుంటే థ్రాంబోజ్ చేసేసేస్తాం, కంప్లీట్గా క్లోజ్ చేసేసేస్తాం. దీనివల్ల ఆటోమేటిక్గా పైల్స్ అనేవి ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. అందుకే ఓపెన్ టెక్నిక్లో అయితే కనుక సర్జరీ చేసినప్పుడు ఏదైనా ముద్ద చూపించడానికి ఉంటుంది పేషెంట్స్కి. బట్ లేజర్ సర్జరీలో ఎటువంటి చూపించడానికి ఏముండదు, ఎందుకంటే ఎటువంటి కటింగ్ కానీ ఎటువంటి కోతలు లేవు. జస్ట్ మనం వెనకాల నుంచి వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో ఆ వెయిన్స్ని మనం బ్లాక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వెయిన్స్కి వీనస్ సప్లై తగ్గిపోయి అవి ష్రింక్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు స్టేజ్ 1 స్టేజ్ 2కి అయితే లేజర్ సరిపోతుంది, ఈవెన్ స్టేజ్ 3 వరకు కూడా సరిపోతుంది. బట్ స్టేజ్ 4కి ఒక్క లేజరే సరిపోదు. ఎందుకంటే ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్దగా ఉంటాయి, ప్లస్ పెద్ద ముద్దలాగా ఉంటుంది. కాబట్టి దీనికి లేజర్తో పాటు ఈ ఏరియాలో మనం ఒక స్టేప్లర్ అంటాం, దీన్ని MIPH అంటాం, మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ ఫర్ హెమరాయిడ్స్ అంటాం, MIPH స్టేప్లర్ అంటాం. ఇది కూడా సేమ్ సర్కంసిషన్ స్టేప్లర్ లాగానే ఒక గన్ ఉంటుంది, స్టేప్లర్ గన్ ఉంటుంది. దాన్ని మనము డెంటేట్ లైన్ దగ్గర వేసేస్తుంటాం, డెంటేట్ లైన్ పైన వేస్తుంటాం అన్నట్టు. దానివల్ల ఏముందంటే ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది కంప్లీట్ పెయిన్లెస్. చాలామంది ఏమనుకుంటారంటే స్టేప్లర్ అంటే ఏవో పిన్నులు కొడతారు, పిన్నులు అంటే పెయిన్ఫుల్ ఏమో అనుకుంటారు. బట్ ఇది డెంటేట్ లైన్కి పైన అంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి పైన వేస్తాం కాబట్టి కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ సప్లై దీనికి తగ్గిపోయి ఈవెన్ ఓసారి గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్, ఇంటర్నల్ పైల్స్ కూడా మనము ముద్దలాగా తీసేయడం జరుగుతుంది. ఇట్లా లేజరు ప్లస్ MIPH స్టేప్లర్ రెండు చేయడం వల్ల యూజువల్గా 100% పైల్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇట్లా సర్జరీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి కంపల్సరీ, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, కొంచెం ఫ్రై ఐటమ్స్ తగ్గించాలి, నాన్ వెజ్ ఐటమ్స్ తగ్గించుకోవాలి. కొంచెం ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం వల్ల ఈ పైల్స్ అనేవి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా అరికట్టవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను మామూలుగా పైల్స్ 2-3 చోట్ల ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ మిగతా చోట కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం తీసేసినా కానీ ఇంకో చోట ఉండే రక్తనాళాలు మొత్తం అయితే తీసేయడానికి రాదు, ఎందుకంటే బ్లడ్ సప్లై పోతుంది. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సర్జరీ చేశాక అంటే లేజర్ ప్లస్ స్టేప్లర్ చేసిన తర్వాత 100% రిజల్ట్స్ దొరుకుతుంది. అండ్ ఇది కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇది మనం వితిన్ 6 hours to 12 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇంతకుముందు అయితే వెరీ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఉండేది, బట్ ఇప్పుడు వచ్చిన లేజర్ కావచ్చు, MIPH స్టేప్లర్, హెమరాయిడెక్టమీ కావచ్చు, ఇవి కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అన్నట్టు. సో జస్ట్ ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు దీని గురించి, 100% రిజల్ట్స్ వస్తుంది. ఎవరికైనా ఇట్లాంటి పైల్స్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. అండ్ కన్సల్ట్ అయితే కనుక మనం లేజర్ స్టేప్లర్ ద్వారా దీన్ని 100% నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.